హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు. ఈరోజు ఈ యొక్క బ్యాగు ఇదంతా చూసి కూడా ఏదో ట్రావెలింగ్ కోసం వెళ్తున్నానని, అదేవిధంగా ఏదో కాలేజీ స్కూల్స్కి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, గత కొద్ది రోజులుగా బడిబాట కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలి. బడిబాట కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలి. బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా బడిలో చేర్చాలి అని చెప్పి కూడా గత కొద్ది రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో మాకు తెలిసినటువంటి మిత్రులకు, మాకు తెలిసినటువంటి అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నాం. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అన్ని దానాల కల్లా విద్యాదానం గొప్పది. ఆ యొక్క విద్యాదానం చేయడానికి ఏమి కోటీశ్వరుడు అవ్వాల్సిన అవసరం లేదు, నీకేం లక్షల కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం సేవ చేయగలనన్న ఒక ఆశ, సేవ చేయగలనని చెప్పి నీకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, దాన్ని నేను నడిపిస్తుంది విద్యాదానం వైపు. మేమే లక్షల కోట్ల డబ్బున్నాళ్ళం కాదు, వేల కోట్ల డబ్బున్నాళ్ళం కాదు. మీలాగే ఎల్లూరు నగరంలోనే చదువుకున్నాం. మా ముందు ఎంతోమంది చదువుకున్నారు, మా తర్వాత ఎంతోమంది చదువుకుంటారు. కానీ వాళ్ళకి మాకు తేడా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము తీసుకున్న ఈరోజు నిర్ణయం కొంతమందికి ఆదర్శం కావాలనే ఒక ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాం. ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో, బడిబాట కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాలనే దానిలో భాగంగా బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్చే క్రమంలో కనీసం మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాలా. మాటలు అందరూ చెప్తారు, చేసేది కొంతమందే ఉంటారు. దానికి అనుగుణంగా బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్చనని చెప్పి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినప్పుడు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు అవగాహన కల్పించినప్పుడు, వాళ్ళకి కనీసం బ్యాగు, వాళ్ళకి కనీసం బుక్స్, కనీసం ఒక జత యూనిఫామ్ తీయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలన్నా ఉన్నాయా అని ఆలోచించినప్పుడు మేము యూత్ ఫర్ సేవ వారిని సంప్రదించగా, యూత్ ఫర్ సేవ వారు సుమారుగా 100 బ్యాగులు కూడా ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ యొక్క 100 బ్యాగులను అర్హులు అయినటువంటి పిల్లలు ఎవరైతే బ్యాగ్ కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బ్యాగ్, సుమారుగా ఇది 500 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ బ్యాగ్ ఇది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ బ్యాగ్, దిస్ బ్యాగ్ కంటైన్స్ అలాంగ్ విత్ బుక్స్, జామెట్రీ బాక్స్ అండ్ పెన్ అండ్ పెన్సిల్స్. దిస్ ఎంటైర్ కిట్ వీఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్. సో ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే గతంలోనే తెలియజేసాం. మా యొక్క కాంటాక్ట్ నంబర్స్ 9966 915199, 9705560903. ఈ యొక్క నెంబర్లు ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఈ యొక్క నెంబర్లను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నటువంటి యువకులందరూ కూడా సంప్రదించవచ్చు. ఇప్పటికే సుమారుగా 50 మందికి పైగా మేము రిలీజ్ చేసినటువంటి పోస్టర్గా కానివ్వండి, మేము రిలీజ్ చేసినటువంటి వీడియోకి కానివ్వండి, దానికి స్పందనగా సుమారుగా 50 మంది కూడా వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాగ్ ఏదైతే ఉందో, ఈ బ్యాగ్ను కూడా మీ అందరికీ చూపిస్తాను. సుమారుగా ఇది మంచి కాలేజీకి వెళ్ళేటువంటి ఎలాంటి బ్యాగ్ అయితే ఉంటుందో అలాంటి బ్యాగ్ ఈరోజు మనం బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేటప్పుడు అందించబోతున్నాం. ఈ యొక్క బ్యాగ్లో బుక్స్ కూడా ఉంటాయి. బుక్స్ 5 రకాల బుక్స్ ఉంటాయి. బుక్స్ కూడా మీరు చూడొచ్చు, క్వాలిటీ బుక్సే. పేపర్ కూడా మంచి క్వాలిటీ పేపర్ బుక్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఉంటుంది. దాంతోపాటుగా ఒక జామెట్రీ బాక్స్, అదేవిధంగా ఒక పౌచ్, యూత్ ఫర్ సేవ పౌచ్. ఈ పౌచ్లో స్కెచ్ పెన్స్, క్రేయాన్స్, స్కేల్, పెన్స్, పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్. ఒక పిల్లవాడు బడికి వెళ్ళాలంటే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో వాళ్ళన్నింటినీ కూడా ఈ యొక్క కిట్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది. మేము చదువుకున్నటువంటి యువకులకు అందుకు తెలియజేసేది ఒకటి, మీరు కాలేజీ బయట చాలామంది పిల్లలు డబ్బులు కావాలి, ఆకలేస్తుందని చెప్పి చాలామంది మిమ్మల్ని అడుగుతుంటారు. దయచేసి వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వబాకండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఏవైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారో, ఏవైతే మేము మానవతా దృక్పథంతో పాపం, అయ్యో ఈ యొక్క పదాలు ద్వారా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం, దయచేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు.
ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వడం వల్లే వాళ్ళకి రోజు రోజు కూడా మాకు డబ్బులు వస్తున్నాయి, కాలేజీలు బయట స్కూల్ బయట వెళ్తే అని చెప్పి వాళ్ళు అదే ఒక వృత్తిలో కొనసాగుతున్నారు. దయచేసి వాళ్ళని అలా భిక్షకులుగా మనం మార్చకూడదు. ఖచ్చితంగా వాళ్ళని విద్య వైపు ప్రోత్సహించాలా. అదేవిధంగా చైల్డ్ లేబర్ ఉన్నారు, బాల కార్మిక వ్యవస్థను కూడా నిర్మూలించాలని చెప్పి చట్టాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో బడికి పోతా అనే కార్యక్రమం కూడా ఇటు విద్యాశాఖ వారు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా చైల్డ్ లైన్ వారిని కూడా మనం దీంట్లో భాగస్వామ్యం చేసుకొని ఖచ్చితంగా ఎవరైతే బడి బయట ఉన్న పిల్లలందరూ కూడా బడిలో చేర్పించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా మేము పూనుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని కూడా తెలుసు. ఖచ్చితంగా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ యొక్క బడి బయట పిల్లల్ని బడిలో చేర్చే భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అదేవిధంగా మన ఏపీ రాష్ట్రంలో ఎప్పుడు చూడని ఎప్పుడు వినని ఈ యొక్క కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో చేస్తుంటారు. కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమందికి ఆదర్శం కావాలా, మేము తీసుకున్నటువంటి నిర్ణయం కొంతమందికి ఉపయోగపడాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయే భాగంగా మీ అందరూ సహాయ సహకారాలు అందించాలా. ప్రతి ఆదివారం రోజు కూడా నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 సెంటర్లు కూడా సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఆదివారం రోజు కూడా ఒక టీమ్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ని పెట్టి ఆ యొక్క సెంటర్లో కనీసం ప్రాథమిక విద్య మీద అవగాహన కల్పించడం కానీ, వాళ్ళు కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ రెండింటి మీద కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనాలంటే పై తెలిపినటువంటి నెంబర్ను సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.